మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే స్క్రీనింగ్ లేకుండానే 2000 కోట్ల రూపాయల చెల్లింపులు, అధికార పార్టీ అనుయాయులకే బిల్లులు, ఎన్నికల కోడ్తో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు, కమిటీలో సభ్యుడైన జీఏడీ ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టేసి బిల్లులు చెల్లింపు, చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘం దృష్టి సారించేనా అంటూ ఓవరాల్గా బిల్లులు ఏమీ చెల్లించొద్దు, మొత్తం ఈ 2 నెలల పాటు రాష్ట్రం అంతా స్తంభించిపోవాలి, రచ్చరచ్చ జరిగిపోవాలా, డబ్బులేమీ జనాలకు వెళ్ళకూడదు, ఏ పనులు జరగకూడదు, అప్పుడు ప్రజల్లో విరక్తి వచ్చేయాలి, అసహ్యం పెరిగిపోవాలా, అప్పుడు ప్రభుత్వాన్ని దించేయాలి. ఇది ఇక పతాక స్థాయికి చేరిపోయినటువంటి జర్నలిజపు దిగజారుడుతనానికి సాక్ష్యం. బిల్లులు అనేటువంటిది ఒక రెగ్యులర్ ప్రాసెస్, పనిచేసిన దానికి బిల్లులు ఇస్తారు. ఇంతకుముందు చంద్రబాబు గారు దిగిపోయే టైంలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, అంటే పని చేయకుండానే అడ్వాన్సులు ఇచ్చారు. ఆనాడు ఇట్లాంటి ఏం రాయలేదు. ఈ మొక్కంటే కనుక వెంటనే జగన్ సూట్ కేసులు తెచ్చిస్తాడనేటువంటి సొంటలు ఉంటారు. కాకపోతే అసలు పాయింట్ ఆ రోజున పత్రికలు చూడండి, ఎంతమందికి సంబంధించి ఎన్ని గొడవ నడిచినాయి, ఒక్కడన్నా రాశాడా? ఆ తర్వాత మరి తెలుగుదేశం వాళ్ళకే డబ్బులకి ఎందుకు ఇబ్బంది అయ్యారు? ముందు అడ్వాన్సులు, మొబలైజేషన్ అడ్వాన్స్ వచ్చిందని పని ప్రారంభించి అటు ఇటు కాకుండా ఇరుక్కుపోబట్టినే కదా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడి చివరికి బాయ్కాట్ కూడా చేసుకుంది. వాస్తవం అనేటువంటిది చేదుగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాట్లాడడానికి ధైర్యం చాలాలి. కొంచెం ధైర్యం అయితే నేను చేస్తున్నాను. లేకపోతే నేరేటివ్ జర్నలిజం నేను చాలాసార్లు చెప్తున్నా, రోజు కూడా ప్రస్తావించాల్సి వస్తున్న కారణం ఏంటంటే ఈ పత్రికలు దిగజారడం వల్ల. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు సభకి జనం ఉన్నటువంటి ఫోటో, అదే జగన్ సభకి జనం లేరనినేమో ఓ పక్కన వార్త, రెండో పక్కన క్లోజ్ ఫోటో. మరి జనం లేకపోతే ఆ లేనిదే వేయాలి కదా. అక్కడ జనం లేరా, నిన్న ఎవడూ రాలేదా? అక్కడ ప్రజలకు తెలియదా? అక్కడ ప్రజలకు తెలుసు, కానీ మిగతా ప్రాంతాల ప్రజలకి తెలియదు కదా. ఇప్పుడు ఇంకొకటి, ఒక రకంగా ఏంటంటే సైకో సాటిస్ఫాక్షన్ అంటారు, అంటే మనలో ఉన్నటువంటి నిద్రాణం అయిపోయినటువంటి విధ్వంసకారుణ్ణి సంతృప్తి పరచడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్ నాశనం అయిపోయాడని ఫీలింగ్ క్రియేట్ చేయటం, అంటే డ్రగ్స్ లాగా తయారైపోయింది అనమాట. ఇదొక డ్రగ్. ఆ డ్రగ్ తిన్నోడుకో తాగినోడుకో వాడు ఆకాశంలో ఊగిపోతూ ఉంటాడు, ఎలాడిపోతూ ఉంటాడు, వాడు అదొక ప్రపంచం, తను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇప్పుడు అట్లాగా డ్రగ్ ఎడిక్ట్స్ లాగా ఈ వార్తల ఎడిక్ట్స్గా మార్చేశారు తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్. ఎవ్వడు రావట్లేదురా జగన్కి, అదే చంద్రబాబుకి అయితే కుప్పలు తెప్పలరా అని వాళ్ళలో ఒక ఫీలింగ్ కల్పించేటటువంటి ఓ విచిత్రమైనటువంటి వ్యవహారం అదే నడుస్తుంది. ఇకపోతే బాబాయిని చంపింది ఎవరో దేవుడికి ప్రజలకు తెలుసు, హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడని జగన్, ఎన్నికలకు ముందు మళ్ళీ వివేక హత్య గురించి ప్రస్తావన, రాజకీయ లబ్ధికి తప్పిస్తున్నారని షర్మిల సునీతల మీద విమర్శ. ముందు చెల్లికి సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి. మదనపల్లి సభలో చంద్రబాబు. ఎవరు మాట్లాడుతున్నారు? వివేక మర్డర్ కేసు ఎలక్షన్లో బిగిన్ అయినప్పటి నుంచి కాదు, గత 6-7 నెలల నుంచి చంద్రబాబు నాయుడు. జగన్ నిన్న చెప్పకపోయి ఉంటే ఏమనేవాళ్ళు? నోరు మెతపడానికి భయపడ్డాడనేవాళ్ళు. నిన్న సమాధానం చెప్తున్నాడు. ఎవరు ఆ క్రిమినల్, ఎవరితో తిరుగుతున్నాడు? తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతున్నాడు దస్తగిరి. అట్లాగే ఎవరు ఆ దస్తగిరిని వెంట పెట్టుకు తిరుగుతున్నారు? తన చెల్లెళ్ళు అని ఓపెన్ అప్ అయ్యాడు. ఓపెన్ అప్ అయితే అది తప్పైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇందులో వివేకానంద రెడ్డి మర్డర్ కేసుని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే రివర్స్ గేమ్ జగన్ ప్రారంభించాడు. జనం ఏది నమ్ముతారన్నట్టు రేపు ఎన్నికల తర్వాత తేలుతుందంటే తేలదు కూడా, ఎందుకంటే ఈ ఒక్క అంశం మీద ఇస్తారా. కానీ ఇక్కడ నేరేటివ్ బిల్డప్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక అంశాన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనుకుంటారు. ఇప్పుడు ఎమోషన్స్ కుదరట్లేదు. అంటే చంద్రబాబు చెప్పే సంక్షేమ పథకాలు వీటిని మామూలుగా హెడ్డింగ్ పెట్టాలి, 4000 రూపాయల పెన్షను లేకపోతే ఇట్లాంటి అవి జనం నమ్మట్లేదు అనుకుంటా. అందుకని ఇక ఎమోషనల్ రూట్లోకి తీసుకువెళ్ళడం, ఏ రూట్లోకి తెలుగుదేశం కార్యకర్తలు జనంలోకి వెళ్ళాలి అన్నటువంటి మోటివేషన్ త్రూ ఈనాడు జ్యోతి ద్వారా ఇవ్వడం అన్నటువంటి సహజంగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక ఇదే ఎక్కువగా నడుస్తుంది అనుకుంటా. పోతే బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే, 10 స్థానాలకు పేర్లను ప్రకటించిన పార్టీ. రాష్ట్రంలో పోటీ చేయనున్న 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అధినాయకత్వం బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో సుజనా చౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డికి రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన అనుభవం ఉంది. లోక్సభ టికెట్ ఆశించి నిరాశ చెందిన సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ టికెట్ లభించింది. విశాఖ నార్త్ టికెట్ ఊహించినట్టే విష్ణుకుమార్ రాజుకి దక్కింది. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ లోక్సభ స్థానాన్ని ఆశించారు. ఆయనకి ధర్మవరం అసెంబ్లీ టికెట్ లభించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకి ఇదే తొలిసారి. ధర్మవరం స్థానం
గోనుగుంట్ల సూర్యనారాయణ ఖరారవుతుందని భావించారు. గోనుగుంట్ల 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిన అనంతరం బీజేపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి మంగళవారం బీజేపీలో చేరిన రోషన్నకు బద్వేల్ టికెట్ లభించడం గమనార్హం అంటూ రాసుకొచ్చారు. ఇకపోతే ఇది చాలా జాగ్రత్తగా రాసుకొచ్చినటువంటిది. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే స్ట్రాటజిక్గానే రాసుకొచ్చారనమాట. అయితే శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు సీజేతో కలిసి స్వామివారిని దర్శించుకున్నటువంటి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులతో కలిసి మహాద్వారం వద్దకు చేరుగా ఆలయ అర్చకులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా సీజేఐ దంపతులు హైకోర్టు సీజే దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించాక శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచన ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న సీజేఐ దంపతులు వేద విశ్వవిద్యాలయం సందర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వ్యవస్థలను కాపాడుకుంటేనే రక్షణ. సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రాష్ట్రంలో ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మన పిల్లలు గౌరవంగా బతకాలంటే వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకపోతే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదనే విషయం అందరికీ అర్థం కావాలని చెప్పారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ప్రజాస్వామ్యం ఓటు హక్కు ప్రాధాన్యం అనే అంశం మీద నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటు ఎన్నికలకు సంబంధించిన హక్కులన్నీ చట్టం ద్వారా సంక్రమించాయని, సుప్రీంకోర్టు ఎక్కడో పొరపాటు పడింది, అందుకే రాజ్యాంగంలో దీనికి ప్రాతిపదిక లేదని చాలా తీర్పులు వచ్చాయి. అసంపూర్తిగా విశ్లేషణ, రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా చేసిన వ్యాఖ్యానాల ఫలితం ఇది అంటూ జస్టిస్ చలమేశ్వర్ వివరించారు. నేను ఏదైనా పార్టీ పెట్టి 400 సీట్లు సంపాదించాక ఎన్నికలు పెద్ద తలనొప్పిగా ఉందంటూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని రద్దు చేయాలని దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? దానికి రాజ్యాంగంలో ఏమీ లేదని నమ్మితే ఓటు హక్కు, ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ ఉండవు. చట్టానికి మించి ఏమీ లేదని మనం నమ్మితే లాజికల్గా వచ్చే కన్క్లూజన్ ఇది అంటూ వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యానికి 70 రూపాయలు ఇవ్వలేదని కత్తిపోట్లు. విజయవాడలో ఘటన. మద్యం తాగేందుకు 70 రూపాయలు ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుని పాశవికంగా దాడి చేశాక నిందితుడు అక్కడే వికటాట్టహాసం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం భానునగర్కి చెందిన పప్పుల వంశీ, జోగు దుర్గారావు స్నేహితులు ఇద్దరు కూలి పనులు చేస్తుంటారు. రోజు రాత్రి భానునగర్ కూడలోని బారు వద్దకు మద్యం తాగేందుకు వస్తారు. మంగళవారం రాత్రి కూడా వచ్చి మద్యం తాగిన వంశీ ఇంకా తాగేందుకు 70 కావాలని దుర్గారావుని అడిగాడు. ఈ విషయంలో వాగ్వాదం ఏర్పడి మద్యం మత్తులో ఉన్న వంశీ ఆగ్రహంతో బీరుబిసేసాతో దుర్గారావుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లూ కోల్స్ సిబ్బంది వచ్చి వంశీని నిలవరించి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన దుర్గారావుకు ప్రాణాపాయం తప్పిందని చెప్పి పోలీసులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కంప్యూటర్ ఎక్కడ, ఇంకా బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఆసుపత్రి పడకపై ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు, మెదడులో నరాల చెట్లతో బెంగళూరులో చికిత్స, కంప్యూటర్ ఏది ఎక్కడుంది, మౌస్ కనిపించట్లేదు, బిల్లులు ఇంకా ఎన్నో ఉన్నాయి, త్వరగా చూడాలి, ఫైళ్ళన్నీ తీసుకురండి అంటూ మడకశిర ఉప ఖజానా శాఖ ఎస్టీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. బాధిత ఉద్యోగి దుస్థితిని చూసి చలించిపోయిన ఓ ఎస్టీ తమ శాఖ ఉద్యోగులు వాట్సాప్ గ్రూప్లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అది వైరల్గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్టీఓ కార్యాలయానికి 5 మండలాలకు చెందిన బిల్లులు దస్త్రాలు వస్తాయి. ఈ కార్యాలయంలో ఒక ఎస్టీఓ, 3 సీనియర్ అకౌంటెంట్లు, ఒక జూనియర్ అకౌంటెంట్ ఉండాలి. కానీ ఎస్టీఓతో పాటు సీనియర్ అకౌంటెంట్ హరినాథ్ మాత్రం ఉన్నారు. 4 చేయాల్సిన పని ఒకరే చేస్తుండటంతో హరినాథ్ వారం కింద తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మెదడులో నరాలు చిట్టినట్టు అక్కడ వైద్యులు నిర్ధారించారు. పని ఒత్తిడి కారణంగానే అలా జరిగిందని చెప్పినట్టు సమాచారం. తరచూ ఇలా కలవరిస్తున్నట్టు హరినాథ్ భార్య ఉద్యోగులకు చెప్పి కంటతడి పెట్టారు. గత ఏడాది జూన్ నుంచి హరినాథ్ ఒక్కరే అక్కడ పనిచేస్తున్నారు. మరొకరు నియమించాలని విన్నవించిన అనంత ఖజానా డీడీ స్పందించలేదంటూ ఆ శాఖ ఉద్యోగుల గ్రూపులో పలువురు ఉద్యోగులు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మోసాలు నేరాలే వారి చరిత్ర అంటూ వీళ్ళు ఫుల్ పేజీగా ఫుల్ ఫోటో వేసుకున్నారు. దీన్ని మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు గ్రాఫిక్స్ అని రాసిన ఆశ్చర్యపోనక్కలేదు. పొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న వివేకాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపించారు అందరికీ తెలుసు. చంపినోని చంద్రబాబు ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది చంద్రబాబు పురంధేశ్వర బంధువులే. నేరం వాళ్ళు చేసి నెపం వైఎస్ఆర్సీపీపైకి తోస్తున్నారు. బతికున్నప్పుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు, చనిపోయాక వీళ్ళ విగ్రహాలు పెట్టిస్తారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్లే మనకు ప్రత్యర్థులు. వీళ్ళంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలో కుతంత్రాలు. ఈసారి నా 2 చెల్లెళ్ళు కూడా కుట్రలో భాగస్వాములు అయ్యారు. ప్రజల అజెండానే వైఎస్ఆర్సీపీ జెండా. మీకోసం 130 సార్లు బటన్ నొక్కి 2.7 లక్షల కోట్లు జమ చేశాను. మీరు నా కోసం మే 13 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు 2 సార్లు బటన్ నొక్కండి. చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే, పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంటా చెప్పండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జైత్ర యాత్ర ఆరంభం.
ఇడుపులపాయ నుండి బస్సు యాత్రతో సీఎం జగన్ ఎన్నికల ప్రచార బేరీ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసిన వాళ్ళు సర్వమత ప్రార్థనల అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం భారీగా కథలు వచ్చిన నేతలు కార్యకర్తల అభిమానుల హర్షధ్వానాల మధ్య యాత్ర ప్రారంభం పొద్దుటూరు వరకు రహదారిపై కిలోమీటర్ల కొద్ది బారులు తీరించాను అడుగడుగున అపూర్వ ఆదరణతో ఆలస్యంగా సాగిన బస్సు యాత్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ఈనాడు అసత్య ఆరోపణలు ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందన్న ఈనాడు ఏబీసీ నుంచి గణాంకాలు తెప్పించిన ఢిల్లీ హైకోర్టు వెనక్కి తగ్గిన ఈనాడు అనుబంధ పిటిషన్ ఉపసంహరణ సాక్షి సర్క్యులేషన్ గణాంకాల ప్రచురణకు ధర్మాసనం అనుమతి. అయితే రామోజీరావు గారు వేసినటువంటి స్కెచ్ ఫెయిల్ అయినట్టుంది. ఓవరాల్గా ఇందులో చాలా రోజుల నుంచి ఈ సర్క్యులేషన్ ఆపేయించేటటువంటి ప్రయత్నం చేశారు. సాక్షి దినపత్రిక తన సర్క్యులేషన్ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఈనాడు అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వాలంటీర్లు విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయొచ్చు అంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్ అమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు శుద్ధ అబద్ధమని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఢిల్లీ హైకోర్టు సమర్పించిన గణాంకాలు వెల్లడించే. ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా, మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా స్పందించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్ గణాంకాలను ప్రచురించకుండా ఏబీసీ నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వాలంటీర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రతీం సింగ్ అరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అది ప్యాంట్రీ కార్ బేకార్ రాతలేల రామోజీ అంటూ బస్సు యాత్ర కోసం వంట సామాన్లను తీసుకెళ్లిన ప్యాంట్రీ వాహనం సీఎం క్యాంప్ కార్ అండ్ కంటైనర్ ఎందుకు వచ్చిందంటూ ఈనాడు తప్పుడు రాతలు నిషేధిత ప్రాంతాల్లో ఫోటోలు వీడియోలు తీసి అడ్డగోలు కోతలు అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా వక్ర రాతలు రాసిన ఈనాడు ఈటీవీపై చట్టపరమైన చర్యలకు అధికారులు సిద్ధం. వేంపల్లెలో డీజిల్ కొట్టించుకుని ఆళ్లగడ్డకు చేరుకున్న ఏపీ 16 Z0363 వాహనం సీఎం జగన్ బస్ చేసే ప్రాంతంలోనే పార్కింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తెరచాటు వ్యవహారాలు మీ బాబుకే చెల్లు అంటూ జనం మధ్య పథకాల అమలు కనిపించడం లేదా రామోజీ ప్రతి పథకం వల్ల ప్రజలతో మమేకం ఏ జిల్లాకు వెళ్ళినా నిస్సహాయాలకు తక్షణ భరోసా 24 గంటలు తిరక్కముందే కలెక్టర్ల ద్వారా ఆర్థిక సాయం జిల్లాల పర్యటనలో 699 మంది ఆర్తులకు సాంత్వన సీఎం జగన్ ఏ జిల్లాకు వెళ్ళినా ప్రజా స్వాగతం చంద్రబాబుల గిమ్మిక్కులు తెలియవు నాడు ప్రత్యేక విమానాలకు బాబు ఖర్చు 100 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓటర్లు డబ్బుకి అమ్ముడుపోతారనడం బాధాకరం. పిఠాపురంలో ఓటర్ 1,00,000కి అమ్ముడుపోయారనేలా పవన్ చిత్రించడం బాధగా ఉంది. మీలాగే ఓటర్లు అమ్ముడుపోతారనడం సరికాదు. కాకినాడ ఎంపీగా సునీల్ని పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతను గెలిపించాలి. జగన్ మళ్ళీ సీఎం చేయాలి. పిఠాపురంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో ముద్రగడని కలిసిన సునీల్ వంగా గీత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీనియర్లకు సీటు లేదు. బీజేపీ అసెంబ్లీ జాబితాలో చోటు దక్కని సోమవీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద పొత్తులో బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు. వలస నేతలకే సీట్లు ఇచ్చారంటున్న పార్టీ అసలైన సీనియర్లు తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురంధేశ్వర్ నివేదికలు పంపారన్న ఆరోపణ. చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులకే బీజేపీ టికెట్లు దక్కాయని మండిపాటు. ఒకరోజు ముందు పార్టీలో చేరిన టీడీపీ వ్యక్తికి బద్వేల్ టికెట్. చంద్రబాబు నమ్మిన బంట్లు సుజనా చౌదరి, కామినేనికి విజయవాడ పశ్చిమ, కైకులూరు, సత్యకుమార్కు ధర్మవరం, విష్ణుకుమార్ రాజుకు విశాఖ నార్త్ అంటూ పొత్తులో భాగంగా రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్న బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మాజీ ఎంపీ, 2 మాజీ మంత్రులు, ఒక జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటు దక్కింది. కానీ 2-3 దశాబ్దాలకు పైగా పార్టీని నమ్ముకున్న కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలను తీవ్ర నిరాశ మిగిలింది. మన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలోనూ టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజుతో పాటు ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులకు కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామికి కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో రక్తహస్తమే మిగిలింది. బీజేపీలో చంద్రబాబుకు అనుకూలం ఉన్న వ్యక్తులుగా పేరున్న నాయకులకు మాత్రం సీట్లు దక్కాయని అసలైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు అంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది సాక్షి. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఇక్కడైతే అసలు జగన్కి సంబంధించిదిగో ఇది నేను నిన్నే చెప్పాను కదా, జనాలు ఖాళీగా ఉన్నారని ఎక్కడో ఖాళీగా ఉన్న చోట ఫోటో తీస్తాడు, జనాన్ని చంద్రబాబుకి ఎక్కువ ఉన్నారని రాస్తారు అన్నటువంటిది ఇక్కడ చూశారు కదా. ఏందో నేను చెప్పేటటువంటిది ఇక ప్రత్యేకించి జ్యోతిష్యాలు చెప్పక్కర్లేదు అనుకో, రాజకీయ జ్యోతిష్యాలు కదా, ఈ పత్రికల జ్యోతిష్యం అయితే అర్థమైపోతుంది, నిజమే అవుతుంది. నా అంచనాలు దాటిపోవట్లేదు, వీళ్ళ దిగజారుడుతాను అన్నటువంటిది అక్కడే ఉంటుంది. లేకపోతే నొక్కింది ఎంత బొక్కింది ఎంత అంటూ జనం రక్తాన్ని పీల్చే జలగ సర్కార్, నరకాసుర పాలనకు అంతం పలకండి, ఆలోచించి ఆత్మసాక్షితో ఓటు వేయండి,
రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి, లేదంటే తర్వాత మన చేతుల్లో ఉండదు. గొడ్డలి కేసులో నిందితుడికి ఎంపీ టిక్కెట్ట, సీఎం జగన్ రాయలసీమ ద్రోహి, సాగునీటి రంగాన్ని నాశనం చేశాడు, ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు మొన్న తీసినటువంటి సినిమాలు లేకపోతే చేసినటువంటి ప్రచారం అంతా జగనే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించాడని. ఇప్పుడు రూటు మార్చారు. మర్డర్ చేయించిన అవినాష్ రెడ్డికి అండగా నిలబడుతున్నాడు అన్నట్టుంది. ఎందుకంటే జగన్ మర్డర్ చేయించాడని జనం నమ్మట్లేదు కాబట్టి మర్డర్ చేయించిన అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ప్రారంభమైంది. ఎట్లాగూ షర్మిల వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇక జగనే చేయించాడని చెప్తే వాళ్ళ చేత చెప్పిద్దాం అనుకుంటే వర్కౌట్ కాలేదు. అందుకని ఈ రూట్. ఇకపోతే బిల్లుల కోసం బరి తెగింపు, ఆర్ఎన్బి ఆఫీసులో వైసీపీ వికృతకాండ, మంత్రులు బొగ్గన బొత్స నియోజకవర్గాలకు సంబంధించి 79 కోట్ల బిల్లులు అప్లోడ్, తొలుత పై స్థాయిలో ఒత్తిళ్లు బెదిరింపులు, కోడ్ నేపథ్యంలో కుదరదన్న అధికారులు, అయినా వెనక్కి తగ్గని కాంట్రాక్టర్లు, ఆర్ఎన్బి కార్యాలయాలకు చొరబాటు, సిఎఫ్ఎంఎస్లకు సొంతగానే బిల్లులు, టోకెన్లు జారీ, నిధులు విడుదల ఆలస్యం అంటూ ఇప్పుడు ఏం చేయాలా? బిల్లులన్నీ ఆపేసుకుని కూర్చోవాలా? అదే చంద్రబాబు నాయుడు అయితే కనుక చివరి రోజు చివరికి ఎన్నికల్లో ఓడిపోయాక కూడా తను ఆ పదవి వదులుకునే రోజు వరకు కూడా బిల్లులు చెల్లిస్తానే వచ్చారు. ఒకప్పుడు ఐఎంజీ భారత్కి భూములు కేటాయించింది అట్లాగే, మొన్నటిసారి భారీ ఎత్తున బిల్లులు కేటాయించుకుంది కూడా అట్లాగే, ఈవెన్ న్యాయమూర్తులకి స్థలాల కేటాయింపు కూడా ఆ సందర్భంలోనే చేశారు. అప్పుడు అద్భుతం అనిపించింది, ఇప్పుడు అనర్థం అనిపిస్తోంది. ఇకపోతే బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుడు వీరే అన్నటువంటిది ఒకేసారి 10 మంది పేర్లతో జాబితా విడుదల, విశాఖ ఉత్తర నుంచి విష్ణుకుమార్ రాజు, బెజవాడ వెస్ట్లో సుజన, ధర్మవరంలో సత్యకుమార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పత్రికల కొనుగోలుకు ప్రజాధనం, దీన్ని రెండో కోణంలో రాసే ప్రయత్నం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి జీవోలు సరికాదు, తక్షణం ఉపసంహరించుకోండి ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశం. సొంత పత్రిక కొనేందుకు వాలంటీర్లకు 200 ఇవ్వాలని నేడు జగన్ సర్కార్ జీవో, కోర్టు ఆదేశాలతో ఎదురుదెబ్బ అంటే జగన్ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పత్రికల కొనుగోలుకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే ఆ జీవోని నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సూచన వేరు, ఆదేశం వేరు. ఆదేశించడం అంటే డైరెక్ట్ ఆర్డర్ వేయడం, సూచించింది అన్నటువంటి దాన్ని ఆర్డర్ కింద. అసలేంటి, రామోజీరావు గారికి ఎదురు దెబ్బ తగిలింది, ఏబీసీ సర్క్యులేషన్ అనౌన్స్ చేసేమంది, అది ఎదురు దెబ్బ తగిలిన దాన్ని దాంట్లో వ్యాఖ్యని ఈ కోణంలోకి వక్రీకరించుకొచ్చినటువంటి వ్యవహారం వీళ్ళ బుద్ధిలో ఇంకా మార్పు రాదనడానికి సజీవ సాక్ష్యం. ఇకపోతే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, బీజాపూర్ జిల్లాలోని బాసగూడ అడవుల్లో ఘటన, 2 మహిళలు సహా 6 మావోయిస్టులు మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్థానిక చట్టాల మేరకే ప్రకటనలు, జాతీయ రహదారుల పక్కన హోర్డింగ్స్, అన్ని పార్టీలకు సమానంగా పంపకం, ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. లేకపోతే వాచీలు, చీరలు, ప్రచార సామాగ్రిన రేణిగుంట గోదాములో తనిఖీ అధికారులు తీరుపై విమర్శలు, ప్రచార సామాగ్రి కిందే నమోదు చేసిన అధికారులు, తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని 3 గోదాముల్లో సోమవారం భారీ పరిమాణంలో వైసీపీ ప్రధాన సామాగ్రితో పాటు చీరలు, గొడుగులు, బొట్టు బిళ్లలు, టవళ్లు, టీషర్ట్లు బయటపడినటువంటి వ్యవహారంలో అధికార యంత్రాంగం తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. ఓ గోదాం నుంచి మరో గోదాంకు వాటిని తరలిస్తుండగా కొందరు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా టీడీపీ వర్గీయులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అధికారులు తనిఖీలు చేశారు. వాటిలో వైసీపీ ప్రచార సామాగ్రితో పాటు చీరలు, గొడుగులు, బొట్టు బిళ్లలు, టవళ్లు, టీషర్ట్లు తదితరాలు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి తహసీల్దార్ నాగేశ్వర, ఎంపీడీఓ విష్ణు, చిరంజీవి, సీఐలు మల్లికార్జున, సుబ్బారాయుడు వచ్చి గోదామును పరిశీలించారు. భారీ ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి ఉండటంతో ప్రాథమికంగా నమోదు చేసి సిబ్బందిని కాపలా ఉంచి రాత్రి 10:30 గంటలకు వెందిరిగారు. బుధవారం శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ గోదాముల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించగా జీఎస్టీ అధికారులు వచ్చి గోదాములోని సామాగ్రి నమోదు చేశారు. అయితే ఎన్నికల అధికారులు కాకుండా జీఎస్టీ అధికారులు రావడం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్తో కలిసి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎట్టకేలకు జిల్లా రెవెన్యూ అధికారి గోదాములు తెరిపించి తనిఖీ చేశారు. వాటిలో భారీగా వైసీపీ ప్రచార సామాగ్రితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరీలు, స్టిక్కర్లు గుర్తించారు. 3 గోదాముల్లోనూ 500 నుంచి 700 టన్నుల వరకు వైసీపీ ప్రచార సామాగ్రి ఉందని, దాని విలువ సుమారు 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. గోదాముల్లో మొత్తం ప్రచార సామాగ్రి ఉందని దాన్ని సీజ్ చేసి బిల్లులు పరిశీలిస్తున్నామని శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మీడియాకు చెప్పారు. వాచీలు, చీరల తదితరాలను ప్రచార సామాగ్రి కింద నమోదు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రచార సామాగ్రి కాకపోతే దాన్ని ఏమంటారు? వాచీలు జనాలు పెట్టుకుంటారా జగన్ బొమ్మలతో, లేకపోతే టోపీలు? ఇప్పుడు చంద్రబాబు గారి యాత్రలో టీషర్ట్లో ఎన్ని వేసుకునేది ఏంటి? ప్రచార సామాగ్రి కాదా? కాకపోతే అది డబ్బులు పెట్టి కొన్నారా లేదా? అందులో 40 కోట్లట. 40 కోట్లు పెట్టి ఎవడన్నా సామాను కొనేసి తీసుకెళ్ళి ప్రచారం చేసుకుంటాడా? కామన్గా ఉన్న ఇక్కడ విషయం నిజం, అది ఎవరైనా సరే ప్రచారమే చేసుకుంటారు. జనాలకి పంచే అయితే కాదు అది. వాళ్ళ పార్టీ వాళ్ళకి కార్యకర్తలు తిరిగేటప్పుడు పెట్టుకునే గొడుగులు ఏదైనా జగన్ బొమ్మల ఇట్లాంటి అవి కామన్గా జరిగేటువంటిది. తెలుగుదేశం పార్టీ అయినా చేసుకొచ్చేటువంటిదే. దాన్ని వేరే కోణంలోకి వక్రీకరించి రచ్చ చేస్తున్నారు. పంచే సామాన్లు అయితే కుక్కర్లో, లేకపోతే టీవీలో, ఫ్రిడ్జ్లో, డబ్బులో లెక్క. కాకపోతే ప్రస్తుతానికి ఏమీ లేదు కాబట్టి ఈ కోణంలో నుంచి హడావిడి చేయడం, దాన్ని ఏదో జరిగిపోతుంది అన్నది ప్రొజెక్ట్ చేసుకురావడం ప్రస్తుతం నడుస్తుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా
ఇవే ఉంటాయి. ఏం జరుగుతుందన్న చూద్దాం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.